పిలువవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు కనుక నీకు ప్రత్యుపకారము కలుగును. అయితే నీవు విందు చేయనప్పుడు బేదలను అంగహీనులను కుంటివాండ్రగును గ్రుడ్డివాండ్రను పిలువుము. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికేమీ లేదు కనుక నీవు ధన్యుడవగుదువు. నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువని వానితో చెప్పెను. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారితో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, ధన్యుడు చదవండి. ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. చాలండి, తర్వాత మరలా చదువుదాం. ఎంతమంది ఈ వాక్య భాగం అర్థం చేసుకోగలుగుతున్నారు? చాలాసార్లు ఈ వాక్య భాగం చదువుంటాం, ఎన్నో ప్రసంగాలు వినుండొచ్చు. అయితే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము సర్వసాధారణంగా మనం ఏం చేస్తామంటే, మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు, నా వైపు చూడండి, తలెత్తండి, నా వైపు చూడండి. మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు, శుభకార్యం జరిగినప్పుడు ఎవరిని పిలుస్తారు మీరు సాధారణంగా? బంధువులు, స్నేహితులు, ఇంటి పక్క వారిని, అంతేనా? దైవజనులు, విశ్వాసుల్ని, తెలిసిన వారందరినీ. ఎందుకు పిలుస్తున్నారు వారందరినీ? కారణం ఏంటి? అదొక్కటేనా? భోజనాలు ఒకటేనా? తర్వాత ఇంకో కార్యక్రమం ఉంటది. ఏంటది? కట్న కానుకలు, సదివింపులు, ఇంకేమంటారు, గిఫ్ట్లు. వాటి కొరకు పిలిచేవారు కూడా లేకపోలేదు. అసలు ఫంక్షన్ పెట్టేది దానికోసం. ఇది లోకానుసారంగా. వినండి ఒకసారి. మన తాహతకు, స్తోమతకు సరిపడ తగిన వారిని మాత్రమే పిలుచుకుంటారు కొంతమంది, అందరు కాదు. కొందరైతే అందరినీ పిలుస్తారు. ఎందుకు పిలుస్తారు? వారు మా ఇంటికి వచ్చినప్పుడు మంచి బహుమతిని మాకు ఇస్తారు. నేను వారి దగ్గరికి వెళ్ళినప్పుడు దానికి మించినది వారికి నేను ఇస్తాను, ఇవ్వాలి అనే ఉద్దేశంతో మనం ఏం చేస్తాం చెప్పండి? మన స్నేహితుల్ని, సన్నిహితుల్ని, గొప్ప గొప్ప వారిని అందరిని కూడా పిలుస్తాం. మీరు ఎప్పుడైనా ఏ దిక్కులేని వారిని, అనాథులను పిలిచారా? ఒకసారి పిలిచి చూడండి. ఇక్కడ మీరు వాక్య భాగాన్ని అర్థం చేసుకోవాలి. మీకు తిరిగి ప్రత్యుపకారం చెయ్యని వారిని పిలవాలి, చేయగలిగిన వారిని కాదు. హల్లెలూయా. నాటుకు పిలుస్తారు, మరలా మీ చేతిలో నాటేయడానికి వస్తుందని పిలుస్తావు కదా, అవునా కాదా? ఆ నాటు డబ్బులు ఇవ్వలేని వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆమె పొలంలోకి వెళ్ళి నాటేసి రండి. వెళ్ళారు ఎప్పుడైనా? అది బైబిల్ చెప్తుంది. నువ్వు తిరిగి ఏది పొందకూడదు, ఆశించకూడదు. ఇవ్వలేని వారిని నువ్వు పిలవాలి, ఆహ్వానించాలి. హల్లెలూయా. ఇక్కడ ఒక విందు సిద్ధపరచబడింది. ఈ భూప్రపంచంలో ఉన్న ప్రతి మానవాళి కొరకు గొప్ప విందు సిద్ధపరచబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యజమానుడు, ఆ మనుష్యుడు తన దాసుల్ని ఇచ్చి పంపించాడు. ఒక ఇన్విటేషన్ అందరికి. ఉదాహరణ పెండ్లి ఉందనుకోండి, పెండ్లి గురించి ఉపమానం ఉంది. ఇన్విటేషను ఎవరికి ఇస్తారు మీరు?
చెప్పండి, బంధువులకి ఇస్తారా? పెళ్లి కార్డు ఇవ్వకపోతే వస్తారా వాళ్ళు? ఎందుకని అంటే కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే బాగా దగ్గర బంధువులకి పెళ్లి కార్డు ఎవరు ఇవ్వకూడదు కూడా. పెళ్లి కార్డు ఇస్తే రారు. మేమంత దూరం అయిపోయామా? అంత దూరం వాళ్ళు అనుకున్నావు, కార్డు ఇస్తున్నావు, కార్డు పంపిస్తున్నావు అంటారు. మీకు అర్థమైందా చెప్పేది? ఎక్కడేంటి, కార్డు ఇస్తేనే వస్తాం, లేకపోతే రారు. కానీ ఈ మనుష్యుడు పెండ్లి విందుని ఘనంగా జరిగించడానికి సిద్ధపరచబడి ప్రతి ఒక్కరికి పెండ్లి ఆహ్వానాన్ని పంపించారంట. ధనవంతులతో మొదలుకొని పెద్ద పెద్ద వ్యాపారస్తులకి అందరికి కూడా ఆహ్వానాన్ని పంపించాడు. హల్లెలూయా. మనం పెళ్లి కార్డు రాకపోతే పెళ్లికి వెళ్ళం కదా. ఉన్నారా అలాంటి వాళ్ళు? లేకపోలేదు. నన్ను పిలవలా, నాకు పెళ్లి కార్డు ఇవ్వలా. ఈరోజు నా ప్రభు నీకు ఒక ఇన్విటేషన్ ఇస్తున్నాడు, ఒక ఆహ్వానం ఇస్తున్నాడు. ఆ విందుకి నీవు నీ కుటుంబ సమేతముతో వచ్చుదువుగాక, సిద్ధపడుదువుగాక. రక్షణ విందు కొరకు ప్రభు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 1-2 సార్లు మన కుటుంబాల్లో జరిగే కార్యక్రమాల కొరకు ఫోన్ చేసినప్పుడు, పిలిచినప్పుడు మనం తప్పకుండా వస్తామా రామా, వెళ్తామా వెళ్ళమా? హల్లెలూయా. దైవ జనుడు నీ దగ్గరికి ఎన్నిసార్లు వచ్చాడో, దైవ సేవకుడికి నీకు ఎన్నిసార్లు కాల్ చేశాడో. అన్నా, అమ్మా, ఒక్కసారి ప్రభు దగ్గరికి రండి, ఒక్కసారి ఆరాధనకి రండి, ఒక్కసారి యేసయ్య దగ్గరకు రండి, ఆయన మాటలు వినండి అని ఎన్నిసార్లు దేవుడు దైవ జనుల ద్వారా ఆయా కాలాల్లో, ఆయా సమయాల్లో నిన్ను పిలుస్తూనే ఉన్నాడు, పిలుస్తూనే ఉన్నాడు. కానీ మీరు లెక్క చేయట్లా, మీరు పట్టించుకోవట్లా. హల్లెలూయా. మీరు లక్ష్యము చేయటం లేదు, మీరు లెక్క చేయటం లేదు. దైవజనుడు పిలవకుండా, ఆహ్వానం లేకుండా నేను దేవుని దగ్గరకు వచ్చానన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే దేవునికి స్తోత్రం, దేవుడు నిన్ను దీవించును గాక. ఒక విశ్వాసి లేదా క్రైస్తవుని యొక్క బాధ్యత ఏంటంటే సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. ఏంటో తెలుసా? దేవుడు మన కొరకు సిద్ధపరిచిన విందు కొరకు, గొర్రె పిల్ల వివాహ మహోత్సవపు ఆహ్వానాన్ని ప్రతి ఒక్కరికి నువ్వు తీసుకుని వెళ్ళాలి, చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను నిజంగా నమ్ముతున్న విశ్వాసంతో గొర్రె పిల్ల వివాహ మహోత్సవం సిద్ధపరచబడుతా ఉంది, ఆహ్వానము ప్రకటించబడుతా ఉన్నది. నీవు, నీ కుటుంబము, నీ తరము, నీ సంతానము, నీ గర్భఫలము దేవుని విందులో, దేవుని రాజ్యములో భోజనము చేయువారుగా ఉన్నట్లయితే మీరు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. ఇహలోక పరంగా విందులకు పాలు పంపులు పొందకపోయినా, ఆ విందును భోజనశాల చేసినా చేయకపోయినా ఆ ధన్యత నీకు రాదు. గాని పరలోక రాజ్యములో విందులో నువ్వు కూర్చుండగలిగినట్లయితే ఆశీర్వాదము నీకు, నీ కుటుంబానికి తరతరాలు, యుగయుగాలు దేవుడు దాచిపెట్టించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం ఆలస్యం అయిపోతాయి, భోజనాలు అయిపోతాయేమో. మరి పరలోక రాజ్యములో ఉన్న విందు గురించి ఎందుకు నీకు చింతలేదు? దేవుని రాజ్యములో జరిగే ఆ పెండ్లి వివాహము కొరకు ఎందుకు నీకు చింతలేదు? దాసుల్ని పంపిస్తూ ఉన్నాడు, వారు నిరాకరిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఎన్నిసార్లు ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఒక మాట చెప్పండి, దేవుని స్వరాన్ని నువ్వు వినగలుగుతున్నావా? దేవుని స్వరానికి విని నువ్వు లోబడగలుగుతున్నావా? మనం పాడుకున్నాం కదా పాట, తండ్రి ఇంటి నుంచి అబ్రామును దేవుడు పిలిచాడు. హల్లెలూయా. అబ్రాము ఆ తండ్రి పిలుపుకు లోబడి వెళ్ళాడు కాబట్టి అబ్రహాముగా ఆశీర్వదించబడ్డాడు. తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు. స్తోత్రం కలుగునుగాక.
తన సమస్తాన్ని విడిచిపెట్టాడు. హల్లెలూయా. దేవుని కొరకు నీవు కూడా ఆ పిలుపును విని లోబడే వ్యక్తిగా, వచ్చే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే దేవుని రాజ్యములో నువ్వు భోజనం చేయుదువుగాక. హల్లెలూయా. భోజనం అంటే మీరు అనుకున్న బిర్యానీ కాదమ్మా. రొట్టె విరిచే ధన్యత అక్కడ ఉంది. జీవవృక్షాలు ఫలాలు తినే ధన్యత అక్కడ ఉంది. మన్నాను భుజించే, జీవాహారం భుజించే ధన్యత అక్కడ ఉంది. హల్లెలూయా. దేవుని కుడి పార్శ్వమున కూర్చుండబెట్టబడి, హల్లెలూయా, దేవునితో కలిసి భోజనం చేసే ధన్యత నీవు సంపాదించుకున్నావా లేదా? ఒక ప్రశ్న నీ హృదయాన్ని నువ్వు అడగాలి ఈ రోజున. ఏ ఒక్కరికైనా వెళ్ళి, అయ్యా మందిరానికి రండి, దేవుని మాటకు లోబడండి, రక్షణ పొందండి, ఆయన మాటలు వినండి, ఎప్పుడైనా ఎవరినైనా మీరు పిలిచారా? మీతో పాటు తీసుకొని వస్తున్నారా? యూదులు దేవుని మాటలు చెప్పడానికి వెళ్ళి వస్తా ఉన్నప్పుడంట వారు చెంగులు పట్టుకొని 10 మంది వచ్చారంట. ఎంతమంది? ఆ రీతిగా నీ పక్కన నీ చెంగు పట్టుకొని దేవుని సంధికి వచ్చుదురుగాక. హల్లెలూయా. ఎన్నోసార్లు దేవునిని పిలుస్తున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె అని పిలుస్తున్నాడు, కానీ నువ్వు లోబడట్లా. రక్షణ విందు కొరకు దేవునిని పిలుస్తున్నాడు. ఎన్నిసార్లు ఎక్స్క్యూజెస్ నువ్వు చెప్పావు, నెపములు మోపుతున్నావు, సాకులు చెప్పుతున్నావు. దేవుడు ఈ రోజున నీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా 3 రకాలైన సాకులు చెప్పిన గుంపులు కొంతమంది ఉన్నారు. వాటిని గురించి మనం ధ్యానం చేసుకుని ముగించుకుందాం. చదవండి. ఏంటంట? వారందరూ కూడా ఏక మనస్సు కలిగి. ఎందుకు? దేని కొరకు ఏక మనస్సు? నెపములు చెప్పడానికి. నెపములు అంటే ఏంటి? నెపములు అంటే ఏంటి? సాకులు చెప్తున్నారు. చదవండి. మొదటి వాడు అంటున్నాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి ఆ పొలము నేను చూడాలి, నన్ను క్షమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను. హల్లెలూయా. మొదటి వాడు చెబుతున్న సాకు ఆస్తి గురించి. ఏంటంట? ఆస్తి గురించి. ఎవరన్నా అక్కడ లేకపోతే ఆస్తి ఎత్తుకొని పోతారు మరి. హల్లెలూయా. అయ్యా నేను ఒక పొలము కొన్నాను. ఏ రైతైనా ఆ పొలాన్ని చూచుకోకుండా, వెతకకుండా, అది సారం కలిగిన భూమే కాదా, నీళ్ళ వసతి ఉందా లేదా, అసలు ఎన్ని పంటలు పండుతుంది అని పరీక్షించుకోకుండా పొలమును ఎవరైనా కొంటారా? కొన్నారు ఎప్పుడైనా? 1కి 100 సార్లు రైతులు ఏం చేస్తారు చెప్పండి? ఒక భూమి కొనాలంటే, ఒక ఇళ్ల స్థలం కొనాలంటే, ఏ ఏరియాలో అయితే బాగా డెవలప్ అవుతుంది, రేట్లు పెరుగుతాయి, ఏ ప్రాంతంలో మంచి పంటలు పండుతాయి, నీటి సరఫరా ఎక్కువగా ఉంటుంది అని ఆలోచన చేసుకొని ఆ వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? కొంటాడు. కానీ ఈ వ్యక్తి చెప్పే సాకు నెపం ఏంటి తెలుసా? అయ్యా అవశ్యముగా నేను వెళ్ళాలి, ఆ పొలాన్ని చూడాలి. చూడకుండా రిజిస్ట్రేషన్ అయిపోయిందా? చూడకుండానే పొలం కొనేసావా? ఈ గుంపులో చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఈ లైవ్ లో చూస్తున్నవారు, ఈ మాటలు శబ్దయంత్రం ద్వారా వింటున్నవారు, ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు. హల్లెలూయా. ఇహలోకములో ధనము కూర్చుకోవడం నువ్వు ప్రయాసపడవద్దు. ఈ లోకములంతా చిమ్మెట. పరలోక రాజ్యములో ధనము కూర్చుకోవడానికి ప్రయాసపడు. ఈ లోకములో నువ్వేది తీసుకొని రాలేదు, ఏది నువ్వు తీసుకొని వెళ్ళవు. ఏ ఆస్తి అయినా అంతస్తు అయినా ఏది కూడా మనతో రాదు. స్తోత్రం కలుగునుగాక. నా పొలము, నా ఇల్లు, నా ధనము, నా బంగారము ప్రాణం పోయిన తర్వాత ఎక్కడుంటాయి? అవి ఇక్కడే ఉంటాయి. మనం మాత్రం
హల్లెలూయా. ఎందుకు? చాలా మంది దేవుని మందిరానికి రావడానికి చెప్పే సాకేంటి తెలుసా? పొలం మీద సాగు చెప్తారు, ఇంటి మీద సాగు చెప్తారు, ఆస్తిని గురించిన, వారి సంపదను గురించిన సాకులు చెప్పేవారు లేకపోలేదు. అయ్యా ఇల్లు కట్టుకుంటున్నాం, కోత కోస్తున్నాం, నాటు వేస్తున్నాం. ఎప్పుడు చెప్పేది? ఆదివారం. హల్లెలూయా, హల్లెలూయా. ఆదివారం ఏ పొలం పనికి వెళ్ళనయ్యా అన్నవారు స్తోత్రం చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. ఆదివారం దేవుని సన్నిధి ప్రతిష్ఠితమైంది. ఆ రోజున ఏ పని నువ్వు చేయకూడదు. హల్లెలూయా. ఏది నువ్వు కొనకూడదు, ఏది నువ్వు అమ్మకూడదు. గుర్తుపెట్టుకోండి, వ్యాపారం చేసేవారు ఉన్నారు కదా, ఏది అమ్మకూడదు, ఏది నువ్వు కొనకూడదు. దేవుడు పిలుస్తున్నాడు. ఎన్నిసార్లు ఆదివారం ప్రార్థనకి రమ్మని పిలిచుంటారు మైక్ ద్వారా. నా చిన్నతనంలో నన్ను ఎవరు పిలవకుండా నేను మందిరానికి వెళ్ళా. మరి మీ సంగతి ఏంటి? తన పొలమును గురించిన సాకు చెప్తున్నాడు. అయ్యా పొలం ఎండిపోతుంది, నీళ్లు దడపాలి, నీళ్లు పెట్టాలి, పంట పాడైపోతుంది. అలా చెప్పిన వారు లేకపోలేదు దేవుని దగ్గర. ఎక్కడైనా సాకులు చెప్పు, కానీ దేవుని దగ్గర మాత్రం నువ్వు సాకులు చెప్పొద్దు. ఆయన నరమాత్రుడు కాదు, ఆయన సర్వశక్తి గల దేవుడై ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. రెండో వ్యక్తి చెప్తున్న సాకు చూడండి అక్కడ. ఎన్ని జతల ఎడ్లు కొన్నాడంటే మరొకడు, 5 జతల ఎడ్లను కొన్నాను, పరీక్షింప వెలుచున్నాను, అయ్యా నన్ను క్షమించండి, అయ్యా నన్ను ఎక్స్క్యూజ్ చేయండి. 5 జతల ఎడ్లను నేను కొనుక్కున్నాను, వాటిని పరీక్షించడానికి నేను వెళుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ నెపము చెప్పేవారు ఎటువంటి గుంపులో ఉన్నారంటే, ఇది వ్యాపారానికి సంబంధించిందంట. ఏంటి చెప్పండి? వ్యాపారాలు, ఉద్యోగాలకు సంబంధించిన సాకులు. హల్లెలూయా. 5 జతల ఎడ్లు కొనే వ్యక్తి ఆ ఎడ్లను పరీక్షించకుండా తెచ్చుకుంటాడా సంతకు వెళ్ళి? చెప్పండి. ఒక గేదెను కొనాలి, ఒక ఆవును కొనాలి, ఒక మేకను కొనాలి, ఒక గొర్రె పిల్లను కొనాలి, ఒక కోడిని కొనాలి. పరీక్షించకుండా ఎప్పుడైనా మీరు కొని తెచ్చుకున్నారా? తారు కదా. అది కుంటిదా, గుడ్డిదా, తెల్లగుందా, మచ్చలున్నాయా, అసలు పాలిస్తుందా, ఎన్ని లీటర్లు ఇస్తుంది, సూడిదా, పాడిదా, ఎండిపోయిందా, ముసల్దా, లేతదా, అన్ని రకాలుగా ఏం చేస్తారు చెప్పండి మీరు? పరీక్షిస్తారు. హల్లెలూయా. పరీక్షించకుండా ఏ వ్యక్తి కూడా దేనిని కొనడు, అమ్మడు, వ్యాపారం చేయడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలా మంది దేవుని పిల్లలైన వారు చెప్పే సాకులు ఇలాగే ఉంటున్నాయి. అయ్యా నేను 5 జతల ఎడ్లు కొన్నాను, నేను పరీక్షించాలయ్యా. అయ్యా నేను ఒక ఆటో కొన్నాను, ఒక బైక్ కొన్నాను, అది స్టార్ట్ అవుతుందో లేదో చూసొస్తానయ్యా. చెప్పినట్లుంది. అది స్టార్ట్ అవుతుందో లేదో ఒకసారి చూసొస్తానయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. వ్యాపారము ఏదో ఉద్యోగము సంబంధించిన నెపములు మోపేవారు లేకపోలేదు ఈ రోజున. దేవుడు పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున చాలా మంది ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో వెనకబడిపోవడానికి గల కారణం ఏంటంటే నీవు చెబుతున్న సాకులే. స్తోత్రం కలుగునుగాక. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నీకు నచ్చినా నచ్చకపోయినా, దేవుడు నీకు ఒక ఉద్యోగం ఇచ్చాడు, ఒక వ్యాపారం ఇచ్చాడు. సాకులు చెప్పకుండా నువ్వు రక్షణ పొందితే, సాకులు చెప్పకుండా మందిరానికి వస్తే, సాకులు చెప్పకుండా ప్రభువుని ఆరాధిస్తే, ఆ విందులోకి నువ్వు వస్తే దేవుని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నాకు ఉద్యోగం ఉంది, నాకు ఖాళీ లేదు, పేపర్లు దిద్దాలి, ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఇంటర్వ్యూ చేయాలి, ఎగ్జామ్ ఉంది అని నెపములు చెప్పేవారిగా మీరు ఉండొద్దు. ఆదివారం నీకు డ్యూటీ ఉన్న దేవుని తర్వాతే ఏదైనా ఎవరైనా. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను సంఘస్థులతో చెప్తా ఉంటాను, ఆదివారం నీకు 10,000 రూపాయల పని వచ్చినా నువ్వు మందిరానికి మాత్రమే
ఒకవేళ నువ్వు వెళ్ళినా ఆ 10,000 సిల్లు సంచులు వేసినట్లుగానే వెళ్ళిపోతే కష్టార్జిత నువ్వేమాత్రం కూడా అనుభవించలేవు. స్తోత్రం కలుగునుగాక. నీ వ్యాపారం నిమిత్తము సాకులు చెప్పి దేవుని పిలుపును లక్ష్యము చేయకుండా ఉన్నవారులారా, దేవుని రాజ్యములో భోజనం చేసే ధన్యతను నువ్వు కోల్పోతూ ఉన్నావనే విషయాన్ని గుర్తుపెట్టుకో ఈ మధ్యాహ్న కాల సమయంలో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని రాజ్యములో భోజనము చేసే ధన్యత. ఇక్కడ చూడండి, ఇన్విటేషన్ ఇచ్చిన వారందరూ రాలేదంట. భోజనాలన్నీ రెడీగా ఉన్నాయి. ఎవరికైతే కార్డు ఇచ్చారో వారందరూ రాలా. విందుశాలంతా పెండ్లి స్థలం అంతా ఖాళీగా ఉంది. ఆ యజమానుడు టెన్షన్ పడిపోతా ఉన్నాడు. దాసులను పంపించి రాజమార్గాల్లో కంచెల్లోకి పంపించి వీధుల్లోకి పంపించి దిక్కులేని వారిని, అనాథలను, గ్రుడ్డి వారిని, కుంటి వారిని పిలుపునిచ్చారు, తీసుకుని వచ్చారు. స్తోత్రం కలుగునుగాక. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. హల్లెలూయా. దేవుని ఎన్నిసార్లు పిలుస్తున్నాడో, సావుకుని ద్వారా, ప్రవక్త ద్వారా, దైవ సావుకుల ద్వారా, విశ్వాసి ద్వారా దేవుని దగ్గర రండి, బాప్తిసం తీసుకొని రక్షణ పొందండి, ప్రభు దగ్గరికి రండి. హౌ మెనీ టైమ్స్ దేవుడు ఎన్నో సార్లు నిన్ను దర్శిస్తూనే ఉన్నాడు, నిన్ను పిలుస్తూనే ఉన్నాడు. కానీ ఆ పిలుపు నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు కాదులే పెళ్ళి అవ్వాలి, ఇప్పుడు కాదులే వ్యాపారంలో లాభం రావాలి, ఇప్పుడు కాదులే ఇల్లు కట్టాలి, ఇప్పుడు కాదులే ఉద్యోగం రావాలి, ఇప్పుడు కాదులే మనవడు పుట్టాలి. చెప్పట్లేదా సాకులు? స్తోత్రం కలుగునుగాక. యవన కాలములో కాడి మోయిట నరునికి మేలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధి జరిగే సమయంలో ఎన్ని పనులు వచ్చినా దయచేసి నువ్వు వెళ్ళొద్దు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. విస్తారమైన పనులు పెట్టుకుంటావు, ఆశీర్వాదాన్ని కోల్పోతావు. పండగప్పుడే మనం పిండి వంటలు మొదలు పెడతాం, ప్రార్థన జరుగుతూ ఉంటది, కిస్మిస్ ఆరాధన. చెప్పండి. ఇక అప్పుడు సలిముడి మొదలు పెడతాది అమ్మగారు. హల్లెలూయా. ఒక్క ఆవిడే చేసిద్దా? నలుగురిని చెడగొట్టి ఆ సలిముడి పట్టాలి ఇప్పుడు. హల్లెలూయా. పాస్టర్ గారి పాటలు పాడుతూ ఉంటారు, వాక్యం చెప్తా ఉంటారు. అయినా అరిసెలు అవుతాయా? వాళ్ళ అక్కోళ్ళకు 100 అరిసెలు, వాళ్ళ వదినోళ్ళకు 100 అరిసెలు, వాళ్ళ మామయ్యలకు 50 అరిసెలు, వాళ్ళ చెల్లెళ్ళకి 10 అరిసెలు. ఇక లెక్కేసుకుంటా వెళ్తే ఎన్ని అరిసెలు ఉండాలి? ప్రార్థన, ఆశీర్వాదం ఇదే జరుగుతుంది. తెచ్చుకోవటం, వండుకోవటం, తినటం. దేవుని ఆశీర్వాదాలు లేరా? ఇలాంటి వాళ్ళు నెపములు చెప్పొద్దు, సాకులు చెప్పే వ్యక్తిగా నీవు ఉండొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. మూడో వ్యక్తి చెప్పిన సాకు చూడండి అక్కడ. నేను ముగిస్తాను నా మాటలు త్వరగా. హల్లెలూయా. మూడో వ్యక్తి పెండ్లి చేసుకున్న వ్యక్తి, కొత్తగా పెళ్ళయింది వీళ్ళకి. గుర్తుపెట్టుకోండి, మొదటి వ్యక్తి ఎవరు? పొలం కొన్న రైతు. రెండో వ్యక్తి ఎడ్లను కొన్న వ్యాపారస్తుడు. మూడో వ్యక్తి పెళ్లి కొడుకు, కొత్త పెళ్లి కొడుకు అని చెప్పండి. హల్లెలూయా. ఆయనకు కూడా దాసులు ఏం చేశారు? విందుకి ఇన్విటేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఈయన గారు చెప్తున్న సాకేంటి? అయ్యా పెళ్ళయింది, నాకు పెళ్ళైందయ్యా, కొత్తగా పెళ్ళైందయ్యా, నేను రాలేనయ్యా, మా ఆవిడ ఇంట్లో ఉంది, నన్ను వెళ్ళొద్దంది. కొత్తగా పెళ్ళైతే నువ్వు మందిరానికి వెళ్తావా? ఒక నెల రోజులు ఆగలేవా? మా ఆవిడ రావద్దంది అయ్యా అని చెప్తున్నాడు ఇక్కడ. నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, దేవుడు నిన్ను పిలుస్తున్నప్పుడు, దేవుడు నీకు ఆహ్వానిస్తున్నప్పుడు
ఆయన దగ్గరికి రానివ్వకుండా వస్తున్న అడ్డుబండలన్నిటిని నువ్వేం చేయాలి? తీసివేసుకున్న వారు ధన్యులు, వారు దేవుని రాజ్యంలో దేవునితో కలిసి భోంచేస్తారు. హల్లెలూయా. అప్పుడే పొలం నుంచి వస్తాడు, ప్రార్థన ప్రారంభం అయింది. అన్నమే అంటాడు. ఇప్పుడు అన్నం వండాలిగా. కూర తీసుకొచ్చే వండు అంటాడు. ఇప్పుడు కూర వండాలిగా. ప్రార్థన ఏమైపోతుంది చెప్పండి ఇప్పుడు? అమ్మ ఏంటమ్మా ప్రార్థనకు రాలేదంటే, మా ఆయన పొలం నుంచి వచ్చాడు, ఆయనకు వండి పెట్టాలి, నేను రాలేదు. ఇప్పుడు అమ్మగారు ఎవరి మీద చెప్తుంది సాకు? హల్లెలూయా. ఇప్పుడు అమ్మగారు చుట్టాలు ఎక్కువ మంది ఇంటికి వచ్చారు అనుకో, బట్టలు ఉతకాలి ఇప్పుడు ఫుల్గా. అంటే సాధారణంగా మీరు చెప్పే సాకుల గురించి చెప్తున్న ఉదాహరణ. బట్టలు చాలా ఉన్నాయి, ఉతకాలి. అమ్మ ఏంటమ్మా ప్రార్థనకు రాలేదంటే, చాలా బట్టలు ఉన్నాయమ్మా, రాలేకపోయాం. అంటే ఒకరి మీద ఒకరు ఏం చేస్తున్నారు? దేవుని దగ్గరికి నేను రానియకుండా ఉన్న వ్యక్తి నువ్వేం చేయాలి? దాన్ని నువ్వేం చేయాలి? విడిచిపెట్టాలి. నా నిమిత్తము తల్లినైనా, తండ్రినైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెలైనా, ఎవరినైనా సరే విడిచిపెట్టాలి. నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడు నా శిష్యుడు కాదు, నా రాజ్యానికి పాత్రుడు కాదు, దేవుని రాజ్యములో మాత్రం భోజనము చేయడం. కొంతమంది మందిరం ఆరాధన జరుగుతున్న మధ్యలో లేచి వెళ్ళిపోతారు చెప్పబెట్టకుండా. ఎంత ధైర్యమో మరి. హల్లెలూయా, హల్లెలూయా. ఫోన్ వంకతో పట్టుకుని వెళ్ళిపోతారు. ఇక అదే సందేక. పాస్టర్ గారు ఏం అనలేకపోయినా దేవుడు నేను చూస్తున్నాడు. దేవునికి నువ్వు లెక్క చెప్పాలి. స్తోత్రం కలుగును గాక. పెండ్లి కుమారుడు నాకు పెళ్ళయింది, తన భార్య మీద సాకు చెప్తున్నాడు. చాలా మంది ఉన్నారు ఇట్లా. భర్త మీద వంక చెప్పిన వారు, హాస్టల్ నుంచి పిల్లలు వచ్చారయ్యా అని చెప్పిన వాళ్ళు, హాస్టల్కి భోజనం వండుకొని వెళ్ళాలయ్యా అని చెప్పిన వాళ్ళు లేరా? హల్లెలూయా. ఇది సంసారానికి గురించిన సాకులు, కుటుంబానికి సంబంధించిన సాకులు. నా బిడ్డకి బాగోలేదయ్యా, జ్వరం వచ్చింది, ఆరోగ్యం బాగోలేదయ్యా, నీరసంగా ఉందయ్యా, ఈరోజు నేను ప్రార్థనకి రాలేనయ్యా, ఆరాధనకి రాలేనయ్యా, ఆల్నైట్కి రాలేనయ్యా. నెపములు మోపేవారిగా మీరు ఉండొద్దు. నెపములు మోపేవారు దేవుని రాజ్యానికి హక్కుదారులు కానేరరుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నిమిత్తము దేవుని నుంచి నీకు అడ్డుగా వచ్చింది నువ్వు తొలగించుకు వేసుకోగలగాలి. అంటే దేవుని కంటే ఎక్కువ నువ్వేది ప్రేమించడానికి వెళ్ళలేదు. ఆ దాసులు వెళ్ళారు, ఆ దీనుల్ని దరిద్రులు అందరిని తీసుకొని వచ్చారు. గొప్ప విందు ఏర్పాటు చేయబడింది. వారందరూ కూడా సంతోషంగా విందులో పాలు పంపులు పొందారు. స్తోత్రం కలుగును గాక. పెండ్లి కుమారుడు ఏ గడిలో వస్తాడో మనకి తెలియదు. దొంగ వచ్చినట్లుగా ఆయన వస్తాడు. బుద్ధి లేని కన్యకలు ఆయన ఆలస్యంగా వస్తాడని చెప్పి వారు గాఢ నిద్రపోయారు. సిద్ధిలో నేను సిద్ధపరచుకోలేదు. పెండ్లి కుమారుడు రానే వచ్చాడు, తలుపులు మూయబడ్డాయి. అయ్యో అయ్యో ప్రభువా, నేను ఆల్నైట్కి వచ్చానయ్యా, నేను ఆదివారం వచ్చానయ్యా, బాప్తీసం తీసుకున్నానయ్యా, క్రమం తప్పకుండా వచ్చానయ్యా, కొంచెం ఆలస్యం అయిందయ్యా, నీ నామములు సువార్త చెప్పానయ్యా, స్వస్థతలు చేశానయ్యా, ప్రవచించానయ్యా, దయ్యములు వెళ్ళగొచ్చానయ్యా, 4-5 సంఘాలు కట్టానయ్యా. కుదరదు. నువ్వెవరో నాకు తెలీదు, వెళ్ళిపోని ప్రభు చెప్తాడు. అది ఎంతో భయంకరం. హల్లెలూయా, హల్లెలూయా. పెండ్లి విందుకు దేవుడు మనందరికి ఆహ్వానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆమేన్. ఈ రోజున నీవు ఆ గొర్రె పిల్ల పెండ్లి వివాహ మహోత్సవమునకు సిద్ధంగా ఉన్నావా, లేక సాకులు చెప్పేవారిగా ఉన్నారా? అది రక్షణ విందు, అది సువార్త విందు, అది ప్రేమ విందు. హల్లెలూయా, హల్లెలూయా. నెపములు మోపేవారుగా ఉంటే ఎటువంటి ఆశీర్వాదం మనం పొందుకోలేం. స్తోత్రం కలుగును గాక. నీ ఉద్యోగం నిమిత్తం నెపాలు మోపొద్దు. నీ కుటుంబస్తుల నిమిత్తం నువ్వు నెపములు చెప్పొద్దు. నీ ఆస్తి అంతస్తుల గురించి నువ్వు నెపములు చెప్పొద్దు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు చెప్పాలో తెలుసా? నిజంగా ఆరోగ్యం బాగున్నప్పుడు చెప్పాలి.
ఎమర్జెన్సీ వచ్చినప్పుడు చెప్పాలి. స్తోత్రం కలుగును గాక. నేను మరలా చెప్తున్నా, నా మాటలు ముగించబోతూ ఉన్నాను. నీకు ప్రత్యుపకారం చేయగలిగిన వారిని పిలవద్దు. నీకు ప్రత్యుపకారం చేయలేని వారిని విందు మహోత్సవానికి తీసుకొని రావాలి. స్తోత్రం కలుగును గాక. ఆ కింద వచనాలు చూసినట్లయితే, నా ఇల్లు నిండునట్లుగా మీరు సంత వీధుల్లోకి వెళ్ళి, రాజమార్గాల్లోకి వెళ్ళి జనులు పిలువనంపండి, తీసుకొని రండి అనే మాట అక్కడ రాయబడింది. నా తండ్రి ఇల్లు ఖాళీగా ఉంది. నేను ఈ మందిరంలోకి వచ్చిన తర్వాత కూర్చొని అదే ప్రార్థన చేస్తున్నా, అయ్యా ఖాళీగా ఉన్న స్థలము నింపబడును గాక. హల్లెలూయా. మరలా వచ్చే ఆదివారం కల్లా ఈ మందిరంలో ఉన్న ఖాళీ స్థలం అంతా కూడా నింపబడును గాక. హల్లెలూయా. దేవుని నిమిత్తమును వదిలిపెట్టుకుంటే దేవుడు దానికి అత్యధికంగా నీకు దయచేస్తాడు. హల్లెలూయా. దేవుని నిమిత్తం, పరిచర్య నిమిత్తం భూముల్ని, ఆస్తుల్ని, తల్లిదండ్రుల్ని, కుటుంబాల్ని, ఎడ్లను వదిలిపెట్టిన వారు లేదా? హల్లెలూయా. ఎలీషా తన ఎడ్లను విడిచిపెట్టాడు, కుటుంబాన్ని విడిచిపెట్టాడు, ఆశీర్వదించబడ్డాడు. స్తోత్రం కలుగును గాక. నువ్వు దేవుని కొరకు దేన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నావో నాకైతే తెలియదు. నేను ఒక మాట చెప్పిన మాటలనే ముగిస్తా. ఒక మంచి గవర్నమెంట్ ఉద్యోగంలో చేస్తున్న ఒక వ్యక్తి ఉన్నాడు. దాదాపుగా ఆయన శాలరీ 1,00,000-1,50,000 జీతం వస్తుంది. ఒక విశ్వాసిగా కొనసాగుతూ ఉన్నాడు. ఒక రోజున దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు, నా కుమారుడా, నువ్వు నా సేవ కొరకు రావాలి, పలానా ప్రాంతానికి నువ్వు వెళ్ళాలి, నా సువార్తను ప్రకటించాలి, నీ ఉద్యోగానికి రిజైన్ చేసి రమ్మని దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడినప్పుడు, ఆ వ్యక్తి ఎంతో కొన్ని వేల రూపాయల జీతం కలిగిన ఆ గవర్నమెంట్ ఉద్యోగానికి రిజైన్ చేసి ఇప్పుడు దేవుని పరిచర్య చేస్తున్నాడు బహుబలంగా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని పిలుపు కంటే గొప్పది, ఘనమైంది ఈ లోకంలో ఏదీ లేదు. హల్లెలూయా. దేవుని మాట కంటే శ్రేష్టమైన మాట ఎవరిది లేదు. నువ్వు మనుషుల మాటలు లక్ష్య పెడుతూ దేవుని మాటను తిరస్కరిస్తున్నావేమో. నేను చెబుతున్న సావుకునిగా, దేవుని తిరస్కరిస్తే దేవునిని తిరస్కరిస్తాడేమో, జాగ్రత్త. దేవుని మాటను వినకపోతే దేవుడు నీ మాట వినడేమో, జాగ్రత్త. దేవుణ్ణి నువ్వు గణపరిస్తే దేవుడు నిన్ను గణపరచును గాక. దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే దేవుడు నిన్ను ప్రేమించును గాక. దేవుని మాట నువ్వు వింటే ఆయన నీ మాట వినును గాక. నువ్వు దేవునికి లోబడు, ఆయన మాట విను, ఆయన దగ్గరికి రా. సాకులు చెప్ప